నమస్తే అండి. నమస్తే. ఈరోజు ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని మాటలు. ఈరోజు నిజంగా చాలా ఎంతో సుదినం. ఏంటంటే ఆయన మన హిందూ ధర్మ రాజ్య స్థాపన కోసం ఆయన మన చరిత్రలో ఎంతో గుర్తుంచుకోవాల్సినటువంటి వ్యక్తి. మహారాజు, నీతికి న్యాయానికి నిలబడ్డవాడు. అది కాక హిందూ ధర్మాన్ని నిలబెట్టిన కొద్ది గొప్ప చక్రవర్తుల్లో ఆయన ఒకడు. ఆయన ఆయనలో ఒక ఫైటర్ ఉన్నాడు. మొఘల్స్ని ఎదిరించి హిందూ ధర్మరాజ్యాన్ని సుస్థిరంగా స్థాపించడానికి ఈ రోజున మనం దేశం ఇట్లా ఉంది అనడానికి ఆయన కూడా ఒక కారణం, ప్రత్యేక కారణం. ఆయన ఎంతో స్ఫూర్తి తీసుకుని చాలామంది రాజులు కానీ పరిపాలకులు కానీ ధర్మాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో చేశారు. ఈ అద్భుతం నిజంగా ఆయన్ని మాత్రం మనం మర్చిపోవాల్సినటువంటి వ్యక్తి కానే కాదు, ఎంతో గుర్తుంచుకోవాలి. మహనీయుడు, మహానుభావుడు. ఆయన దగ్గర నుంచి నేటి యువత ఏం నేర్చుకోవాలంటారు? నేటి యువత ఆయన దగ్గర నుంచి తను నమ్మిన సిద్ధాంతానికి ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధపడి ఉండటం, తను తన రాజ్యానికి, స్వరాజ్యానికి, తల్లికి ఆయన గొప్ప మాతృమూర్తి. ప్రతి స్త్రీలోనూ మాతృమూర్తిని, అక్కని, చెల్లెల్ని చూశాడు ఆయన. అదేవిధంగా హిందూ మన దేశం కూడా స్త్రీకి ఎంతో గౌరవం ఇచ్చి మనం కూడా ఆ విధంగా ముందుకు సాగాలనేది నా ఉద్దేశం. ఆయన చేసిన పాలన ఏదైతే ఉందో ఇప్పటి రాజకీయ వ్యక్తులు చేస్తే ఏ విధంగా ఉండొచ్చు? అది వాస్తవంగా ఆయన చేసిన పాలన కనుక జరిగితే ఈ రోజు రామరాజ్య స్థాపన జరుగుతుంది ఖచ్చితంగా. చాలా మనం ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన దేశాల్లో ఒకటిగా మనం పేరు పొందుతాం. ఆయనలో మీకు బాగా నచ్చిన విషయం ఏంటి? ఆయనలో బాగా నచ్చింది ఏంటంటే ఆయన యొక్క నీతి, నిజాయితీ, తల్లి పట్ల ఆయనకున్నటువంటి, తల్లిదండ్రుల పట్ల ఉన్నటువంటి ఆయనకి గౌరవం, రాజ్యం పట్ల ఉన్నటువంటి ఆయనకి ప్రేమ, అభిమానం, ప్రజలు, వీటన్నిటికీ ఆయన తన రక్తం, తన శరీరం, తన మొత్తం అంతా ధారపోసాడు. అదే బాగా నచ్చిన విషయం నాలో ఆయన. థ్యాంక్ యూ.